టాలీవుడ్లో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నిన్న విడుదలైన సినిమాలు థియేటర్లలో హంగామా చేస్తున్నాయి. బుక్ మై షోలో టికెట్ల బుకింగ్స్ చూస్తే ఈ సినిమాలపై ప్రేక్షకుల క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతోంది. నాని, హిట్ 3, అజయ్ దేవ్గన్, రైడ్ 2, మోహన్ లాల్, తుడరుం, సూర్య, రెట్రో సినిమాలు బుకింగ్స్లో రచ్చ చేస్తున్నాయి. ఈ సినిమాలు లేబర్ డే సందర్భంగా భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఈ ట్రెండ్ చూస్తే ఈ వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద మరింత జోష్ కనిపించేలా ఉంది. హిట్ 3 సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్, సస్పెన్స్తో యూత్ను ఆకర్షిస్తోంది. హైదరాబాద్లో హౌస్ ఫుల్ షోలతో సినిమా దూసుకెళ్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ స్టైల్ బ్యాక్డ్రాప్తో ఆకట్టుకుంటోంది. రిలీజైన తొలి రోజు నుంచే సూపర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా యుఎస్లో కూడా నెక్స్ట్ జనరేషన్ ఆడియన్స్ను ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గణాంకాల ప్రకారం బుక్ మై షోలో చివరి 24 గంటల్లో రైడ్ 2 279.2K టికెట్లతో టాప్లో నిలిచింది. హిట్ 3 272.95K టికెట్లతో రెండో స్థానంలో ఉంది. తుడరుం ఏడో రోజున 257.93K టికెట్లతో మూడో స్థానంలో ఉండగా, సూర్య, రెట్రో 233.52K టికెట్లతో నాలుగో స్థానంలో ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ 45.85K, కేసరి చాప్టర్ 2 14వ రోజున 31.08K టికెట్లతో టాప్ -6లో ఉన్నాయి. ఈ సినిమాలు లేబర్ డే సందర్భంగా మంచి ఓపెనింగ్స్ సాధించాయి. రైడ్ 2 అజయ్ దేవ్గన్ నటన, రితేష్ దేశ్ముఖ్ సీన్స్తో బాలీవుడ్ ఆడియన్స్ను ఆకర్షిస్తోంది. తుడరుం మలయాళంలో రిలీజై 7 రోజులు గడిచినా ఇంకా బుకింగ్స్లో జోరు కొనసాగిస్తోంది. మోహన్ లాల్ నటన, తరుణ్ మూర్తి డైరెక్షన్తో ఈ సినిమా 70 కోట్ల రూపాయలు మార్క్ను దాటింది. ఇక రెట్రో సినిమా సూర్య, పూజా హెగ్డే జోడీతో తమిళ ఆడియన్స్ను అలరిస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ, కేసరి చాప్టర్ 2 సినిమాలు కూడా బుకింగ్స్లో మంచి స్పీడ్ చూపిస్తున్నాయి. కేసరి చాప్టర్ 2 14 రోజులుగా థియేటర్లలో నిలకడగా ఆడుతోంది. అక్షయ్ కుమార్ నటన, జలియన్వాలా బాగ్ నేపథ్యంతో ఈ సినిమా ఆకర్షిస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్గా తొలి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. మొత్తంగా హిట్ 3, రైడ్ 2, తుడరుం, రెట్రో సినిమాలు బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్తో రచ్చ చేస్తున్నాయి. ఈ సినిమాలు వీకెండ్లో మరింత జోరు చూపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఇక ఫైనల్గా సినిమాలు ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో